మీరు రోజు చూసే ఈ యూట్యూబ్ ని ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి తయారు చేశారు. కానీ ఇప్పుడు ఒక ఇండియన్ యూట్యూబ్ సీఈఓ అయ్యాడు. అతని పేరే నీల్ మోహన్. అసలు ఎవరి ముగ్గురు ఫ్రెండ్స్, వీళ్ళెందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశారు, ఈ స్టోరీ అంతా నేను ఇప్పుడు చెప్తా, కేర్ఫుల్ గా వినండి. 2004 లో జరిగిన స్టోరీ ఇది. చాద్ హర్లీ, స్టీవ్ చెన్, జావేద్ కరీం ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఒక డిన్నర్ పార్టీలో కలుస్తారు. తర్వాత క్యాజువల్ గా మాట్లాడుతూ వీళ్ళకి ఒక సూపర్ ఐడియా వచ్చింది. మనం ఎందుకు ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేయకూడదు, ఎక్కడ ఎవరు వీడియో అప్లోడ్ చేసినా ఆ వీడియోని వరల్డ్ మొత్తం చూడగలిగేలా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఈజీగా వీడియోస్ అప్లోడ్ చేసి షేర్ చేసే ప్లాట్ఫామ్ ఏది లేదు కాబట్టి అంత సింపుల్ గా వచ్చింది ఐడియా. ఆల్మోస్ట్ 1 year హార్డ్ వర్క్ తర్వాత వ్యాలంటైన్స్ డే రోజు 14th February 2005 లో youtube.com అనే పేరు మీద ఒక వెబ్సైట్ లాంచ్ చేశారు. తర్వాత 23 April 2005 లో జావేద్ కరీం తన ఫస్ట్ వీడియోని అప్లోడ్ చేశాడు. జస్ట్ 1 year లో యూట్యూబ్ ఎంత వైరల్ అయిందంటే గూగుల్ కూడా ఈ కంపెనీని నియర్లీ 13,000 కోట్ల రూపాయలకు కొనుక్కుంది. గూగుల్ యూట్యూబ్ ని కొన్న తర్వాత ఈ ముగ్గురు ఫౌండర్స్ స్లోగా యూట్యూబ్ ని వదిలేశారు. ఫస్ట్ జావేద్ కరీం 2005 లోనే యూట్యూబ్ ని వదిలేసి తన స్టడీస్ ని కంటిన్యూ చేశాడు. తర్వాత 2009 లో స్టీవ్ చెన్ యూట్యూబ్ ని వదిలేసి గూగుల్ కి షిఫ్ట్ అయ్యాడు. లాస్ట్ గా 2010 లో చాద్ హర్లీ కూడా యూట్యూబ్ ని వదిలేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు. తర్వాత గూగుల్ టీమ్ యూట్యూబ్ ని బాగా డెవలప్ చేసింది అండ్ ఇప్పుడు యూట్యూబ్ వరల్డ్ లోనే ది బిగ్గెస్ట్ వీడియో ప్లాట్ఫామ్ అయింది. ప్రతి రోజుకి 3,000 కోట్ల కంటే ఎక్కువ వీడియోస్ ని పీపుల్ చూస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఈ స్టోరీ. అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ అని కామెంట్ చేయండి. లాక్ టాక్ సైనింగ్ ఆఫ్ శివమణి.